శ్రీమాత్ర నమః. కుంభమేళా మొదలవక ముందే చాలా మంది విషయం చిమ్మేశారు. మొదలైన తర్వాత అక్కడ జరుగుతున్న ఏర్పాట్లు, యోగి ప్రభుత్వానికి వచ్చిన మంచి మాటలు ఇవన్నీ చూసి ఇంక తట్టుకోలేకపోయారనమాట. యాసిడ్ బయటికి తన్నేసింది. ఆ తన్నేయడం వల్ల విషం కక్కేశారు. అప్పటి నుంచి ఇంకా విషం కక్కుతూనే ఉన్నారు. ఆ ఎసిడిటీ తన్నుతూనే ఉంది. అలా ఎసిడిటీ తన్నుతుంటే కనీసం ఇనోనో లేదు అంటే యాసిడ్ తగ్గించే మాత్రలో వేసుకుంటే బాగుంటుంది. అలా వేసుకోకుండా అందరి మీద నోరిచ్చుకొని పడిపోతే అది ఎసిడిటీ ఎక్కడ తగ్గుతుంది చెప్పండి? తగ్గదు కదా. వీళ్ళు ఎంత ఏడ్చారో అలాగే అక్కడ కుంభమేళాలో దురదృష్టవశాత్తు ఒక దుర్ఘటన జరిగింది. అది కూడా అక్కడ ఉన్న తోపులాట్ల వల్ల జరిగింది అంతే తప్ప వసతి సౌకర్యాలు సరిగ్గా ఏర్పరచలేకపోవటం వల్ల లేదు అంటే విఐపీలకి మాత్రమే ప్రాముఖ్యత ఇవ్వటం వల్ల మాత్రం జరగలేదు. నిజంగానే కుట్ర ఉందని తెలిసిందనుకోండి, యోగి గారి ప్రభుత్వం ఏం ఊరుకోదు, మామూలుగా ఉండదు వాళ్ళకి నిజంగా కుట్ర ఉందని తెలిస్తే. ఆ దుర్ఘటన జరిగిన తర్వాత ఇంకొంతమంది ఏం చేశారంటే 30 మందేనా చనిపోయింది, అదేంటి 30 మందేనా చనిపోయింది అంటారేంటి, అంత తక్కువలో నష్టం నుంచి మనం బయటపడ్డాము అంటే సంతోషించకపోగా వందల్లో చనిపోయి ఉంటారు. వాళ్ళందరినేమో బుల్డోజర్లో తీసేశారు, క్రేనుల్లో తీసేశారు, నీటిలో వదిలేశారు, నీరంతా కాలుష్యం అయిపోయింది. ఎవరు నోటికొచ్చినట్టు వాళ్ళు మాట్లాడడం మొదలెట్టేశారు. ఈ మమతా బేగం గారు ఏమన్నారు, అది మహాకుంభు కాదు, మృత్యుకుంభు, మృత్యుమేళ అంట. మరి అసలు ఎందుకులేండి వాళ్ళని అనుకుని పాపం మూటగట్టుకోవటం. గంగా నది అంటే నాకు చాలా ఇష్టము, నేను చాలా గౌరవిస్తాను, కానీ గంగా నది అంతా కలుషితం అయిపోయింది, అంటు రోగాలు వచ్చేస్తాయి, బోల్డంత బ్యాక్టీరియా అక్కడ పెరిగిపోయింది, స్నానం చేయటానికి అక్కడ నీళ్ళేమో బాగుండవు, అలానే విఐపి వాళ్ళకి ఎక్కువ ప్రాముఖ్యతనిస్తున్నారు, ఎంతో మంది సామాన్లు పట్టుకుని దూరం నుంచి నడుచుకుని వస్తున్నారు, అసలు వసతి సౌకర్యాలే కల్పించట్లేదని చెప్పి ఆవిడ కూడా మాట్లాడారు. పాపం ఆవిడ మాటల్ని సమర్థిస్తూ కాషాయ వస్త్రాలు కట్టుకుని హిందూ అని చెప్పుకుంటూ గోసేవ చేస్తాను, హిందూ ధర్మాన్ని రక్షిస్తానని చెప్పి దండం పట్టుకుని ఒక 10 మందిని వెనకేసుకుని తిరుగుతూ ఒక మహానుభావుడు కూడా ఆవిడ మాటల్ని సమర్థించారు. ఆవిడ మాటలను మాత్రమే కాదు, ఆయన ఎప్పుడు ఏం సమర్థిస్తారు అంటే, మొన్న కూడా దేవాలయాలన్నీ కూడా మసీదులుగా చేసేస్తారని చెప్పి హిందువులు అన్నప్పుడు కుంభమేళా జరుగుతున్న ఆ స్థలం అంతా వక్ఫ్ బోర్డుకి సంబంధించింది అని ముల్లాలంటే తప్పేంటి అని అడిగారు. నిజంగా హిందూ అయితే అలా మాట్లాడి ఉండేవారా? అలాగే కాశ్మీర్లో 370 ఆర్టికల్ మళ్ళీ పునరుద్ధరిస్తాను అంటే మీకు ఏంటి బాధ, పునరుద్ధరించాలని చెప్పి దానికి సపోర్ట్ చేశారు. ఈయన ఎప్పుడు పరాయి మతస్థులకి మాత్రమే సపోర్ట్ చేస్తారు, హిందువులకి ఆయన సపోర్ట్ చేయరు. సపోర్ట్ చేస్తున్నట్టు నటిస్తారు, సపోర్ట్ చేస్తున్నట్లు హిందూ అనే ముసుగు వేసుకున్నారు మాత్రమే. నిజంగా హిందూ అయి ఉంటుంటే ఆ మమతా బేగం మాట్లాడిన మాటలనే సపోర్ట్ చేస్తూ హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా, అలాగే మన దేశానికి ఎంత మంది వస్తున్నారు పరాయి దేశస్తుల కుంభమేళాలో స్నానం చేయడానికి, వాళ్ళందరూ కూడా ఇంకప్పుడు క్వశ్చన్ మార్క్ వేసుకుని కూర్చుంటారు కదా, అదేంటి ఆ మమతా బేగం అన్న మాటలనేమో ఈ హిందూ కూడా సపోర్ట్ చేశారని చెప్పి అనుకుంటారు కదా. అంటే మన భారతదేశ పరువు ప్రతిష్ట తీసేయాలన్నమాట. వీళ్ళందరూ భారతదేశంలో ఉంటున్న పరాయి దేశస్తులేమో అని అనిపిస్తుంది. నిజంగా భారతదేశంలో ఉంటే మన పరువు ప్రతిష్ట కాపాడుకునే విధంగా మాట్లాడతారు తప్ప ఇంత అసహ్యంగా మాట్లాడరు కదా. మన భారతదేశంలో ఉంటారు, మన తిండి తింటారు, మన గాలి పీల్చుకుంటారు, మన వస్తువులన్నీ వాడుకుంటారు, మనం ఇవ్వటం వల్ల వాళ్ళన్నిటికీ ఆస్తులన్నీ సమకూర్చుకుంటారు, పైగా మన మీదే వాళ్ళు విషాన్ని చిమ్మేస్తారు. మరి పాప అంతంత దూరం నుంచి అందరూ సామాన్లు పట్టుకుని మోసుకుని వస్తున్నారని చెప్పి తెగ బాధపడిపోయారు కదా ఆ మమతా బేగం గారును, ఆయన సపోర్ట్ చేసిన ఈ కాషాయ వస్త్రాలు కట్టుకున్న అవి ముక్తేశ్వరానంద గారు కూడా. వీళ్ళు ఒక పని చేయవలసింది, వీళ్ళకి కూడా చాలా డబ్బులు ఉండుంటాయి కదా వెనకాల, వాళ్ళు ఏం చేయవలసిందంటే ఎవరినైనా అక్కడ అరేంజ్ చేయవలసింది, చేసి భుజాల మీదో లేదు అంటే ఏ వాహనాల మీదో అక్కడ ఉన్న జనాలందరినీ కూడా సంగమం దగ్గర తీసుకెళ్లవలసింది. అప్పుడు వాళ్ళు కూడా సంతోషిద్దరు కదా. కాషాయ వస్త్రాలు కట్టుకున్నా పాపం పూజ జపం అవి మాత్రమే కాకుండా ప్రజలకేమో సహాయం చేస్తున్నారు అని చెప్పి సంతోషించేవారు. ఆ మమతా బేగంను కూడా పౌన్లే మన హిందువులు ఎంత తిట్టినా గానీ ఇలాంటి సమయంలో సపోర్ట్ చేసింది అని అనుకునే ఉండేవారు. అలాంటి పనులు చేయపోగా 24 గంటలు దుమ్మెత్తు పోస్తూ ఉంటారు. వాళ్ళు కూడా భారతదేశంలోనే ఉన్నారు కదా, వాళ్ళు భారతదేశంలో ఉండి ఆ గాలి పీల్చుకోవట్లేదా, ఆ తిండి తింటలేదా, ఎందుకు అస్తమాను హిందువులంటే అంత కళ్ళు మంట, మీకు అంత కడుపు మంట, అంత కడుపు మంటగా ఉంటే ఎసిడిటీ టాబ్లెట్ వేసుకోండి, కడుపు మంట తగ్గుతుంది, లేదు అంటే త్రిఫలా చూర్ణం తాగండి, కాస్త జీర్ణక్రియ బాగా జరుగుతుంది. అంతే తప్ప హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా మీరు మాట్లాడకండి. అలా అంటే
ఏవో నివేదికలు ఇచ్చేసాయి, వాళ్ళు ఇచ్చేసారు, వీళ్ళు ఇచ్చేసారు, గంగాజలం అంతా అపవిత్రం అయిపోయింది, కలుషితం అయిపోయింది, స్థాయికి మించి అందులోనేమో కాలుష్యం ఉన్నట్లు చెప్తున్నారు, బ్యాక్టీరియా పెరిగిపోయింది అని చెప్పి వీళ్ళు కూడా మాట్లాడుతున్నారు. ఈ కాషాయ వస్త్రాలు కట్టుకున్న వాళ్ళు కూడా వీళ్ళు మాట్లాడుతున్న మాటలందరికీ చెక్ పెట్టారు ఒక భారతీయ శాస్త్రవేత్త అజయ్ కుమార్ సోంకర్. ఆయనకి పద్మశ్రీ బిరుదును కూడా ఇచ్చారనమాట. చాలా ప్రపంచ ప్రఖ్యాతగాంచిన శాస్త్రవేత్త, భారతీయ శాస్త్రవేత్త. ఆయన ఏం చేశారంటే కుంభమేళాలో ఎక్కడైతే సంగమ ప్రదేశం ఉందో అక్కడి నుంచి ఇంకా వేరువేరు 5 స్థానాల్లో నుంచి నీటిని తీసుకుని దాన్ని పరీక్ష చేశారు. పరీక్ష చేస్తే ఆయన చెప్పిన విషయం ఏంటంటే ఇందులో ఎటువంటి హానికరమైన బ్యాక్టీరియా లేదు. ఒకవేళ నిజంగా ఉండుంటే ఈ పాటికి 57 కోట్ల మంది ఇక్కడ స్నానం చేశారు కదా, స్నానం చేసినందువల్ల ఈ పాటికి అందులో బ్యాక్టీరియా ఉండిపోయి కలుషితమైపోతే ఈ పాటికే వ్యాధులు ప్రబలిపోయి ఉండేవి, ఆసుపత్రులు ఒక్కటి కూడా ఖాళీగా ఉండేది కాదు అని చెప్తూ ఆ నోస్ దగ్గర అంటే ఈ సంగమ స్థలం ఉంది కదా, అక్కడ ఉన్న నీరు అలాగే వేరు 5 స్థలాల్లోంచి నీరు తీసుకొచ్చి వాళ్ళు ఏం చేశారంటే పరీక్ష చేశారనమాట. వీటిని తీసుకొచ్చి ఇంక్యుబేటర్ ఉష్ణోగ్రత వద్ద దాదాపుగా 14 గంటలు అలా వదిలేస్తే కనీసం ఆ గంగా నీటిలో నుంచి కొంచెం కూడా బ్యాక్టీరియా పెరగలేదుట, అలానే ఉందిట. వాళ్ళు తీసుకొచ్చినప్పుడు ఎలాంటి పొజిషన్ లో ఉందో, ఎలాంటి కండిషన్ లో ఉందో అలాగే ఉందిట. పైగా ఆయన ఏం చెప్పారు అంటే మిగతా ఏ ఇతర నదులకి లేని సామర్థ్యం గంగా నదిలో ఏముంది అంటే తనని తాను శుద్ధి చేసుకుంటుందిట గంగా నది. కానీ మిగతా వాటి కంటే కూడా ఒక 25% ఈ గంగా నదికి ఉంది తనని తాను శుద్ధి చేసుకునే లక్షణం. అలాగే సంగం నోస్ దగ్గర నీటిని పరీక్షించినప్పుడు pH విలువల్లో ఏమాత్రమూ మార్పు కనిపించలేదు, బ్యాక్టీరియా పెరుగుతున్నట్టు ఆనవాలు ఏమీ కనిపించలేదు. గంగా నదిలోట 1110 దాదాపుగా అన్ని బ్యాక్టీరియా ఫేజులు ఉంటాయట. దానివల్ల హానికరమైన బ్యాక్టీరియా ఏదైనా గంగా నదిలోకి వచ్చినా ఈ హానికరమైన బ్యాక్టీరియాని చంపేసే ఈ లక్షణం ఈ 1100 రకాల బ్యాక్టీరియా ఫేజెస్ కి ఉంటుందిట. అందుకే 57 కోట్ల మంది అక్కడ స్నానం చేసినా ఎవరికి ఎటువంటి ఇబ్బంది కలగలేదు. నేను సవాల్ చేస్తున్నాను, ఎవరైనా సరే గంగా నది నీళ్లు గనక కలుషితమైపోయాయి అని చెప్పంటే నా దగ్గరికి రండి, వచ్చి మీరు పరీక్షలు జరపండి. మీరు పరీక్షలు జరిపి గంగా నది నీరు ఈ కుంభమేళా సందర్భంగా కలుషితం అయిపోయిందని చెప్పి నాకు నిరూపించండి, నేను కూడా అప్పుడు ఒప్పుకుంటాను మీరు చెప్పిన దానికని చెప్పి ఆయన సవాల్ చేశారు. మామూలుగా కాదంట, సవాల్ చేశారు. ఒక భారతీయ శాస్త్రజ్ఞుడు తాను పరీక్షించి సవాల్ చేసి మీరు చెప్పండి అని అన్నారు అంటే నిజం ఉంటేనే కదా అంత గట్టిగా సవాల్ చేస్తారు. అలాగే ఈ ఘాటు దగ్గర నుంచి గాని సంగమం దగ్గర నుంచి గాని నీటిని తీసినప్పుడు ఆ pH స్థాయి 8.4 నుంచి 8.6 వరకు ఉందిట. మరి ఇన్ని ఆధారాలు చూపిస్తుంటే అక్కడ నీరు కలుషితమైపోయింది, స్నానం చేయటానికి వీలు లేదు అంటూ మాట్లాడుతున్నారు కదా, కనీసం కొంచెమైనా ఆలోచిస్తున్నారా? హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా మనం మాట్లాడుతున్నామని కొంచెమైనా ఆలోచిస్తున్నారా? గంగా నది ఎందుకు కలుషితం అవుతుందో తెలుసా? గంగా నదిలోకి ఫ్యాక్టరీ వ్యర్థాలని వదిలేస్తున్నారు. అలా వదిలేయటం వల్ల గంగా నది కాలుష్యం అయిపోతుంది. మీరు ఇన్ని మాట్లాడుతున్నారు కదా ఈ కుంభమేళాకి సంబంధించి, బాబోయ్ కలుషితం అయిపోతుంది, ప్రజలందరూ బాధపడిపోతారు, వాళ్ళకి ఇబ్బందులు అయిపోతాయని చెప్పి తెగ బాధపడిపోతున్నారు కదా, ఒక పని చేయొచ్చు కదా, మీరు కూడా భారతీయులే కదా, మీరు కూడా భారతదేశంలోనే ఉన్నారు కదా, అందులోనూ హిందూ ధర్మాన్ని పరిరక్షించేస్తున్నాం అని చెప్తున్నారు కదా, గంగా నదిలో ఈ ఫ్యాక్టరీ వ్యర్థాలు వదలకుండా మీరు నిరాహార దీక్ష చెయ్యండి. మీరు నిరాహార దీక్ష చేశారని అనుకోండి, అప్పుడు అందరూ అనుకుంటారు పాపం నిజంగానే ఈయన గోసేవ చేయటమే కాదు హిందూ ధర్మాన్ని పరిరక్షించడం కోసం ఎంతో ప్రయత్నం చేస్తున్నారు, అందుకే గంగా నదిలో ఫ్యాక్టరీ వ్యర్థాలు కలవకుండా ఆయనేమో నిరాహార దీక్ష చేస్తున్నారని చెప్పి అప్పుడు భారతీయులు ముఖ్యంగా హిందువులు అర్థం చేసుకుంటారు. వీళ్ళ బాధ అంతా ఏంటంటే హిందూ ధర్మాన్ని రక్షించే వాళ్ళు అక్కడ పరిపాలిస్తున్నారు, వాళ్ళని కిందకి లాగేయాలన్నమాట. కిందకి లాగేసి అక్కడ రాజ్యాన్ని అంతటిని హిందూ ధర్మానికి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళకి సపోర్ట్ చేయాలి. ఎందుకంటే ఈయన ఎప్పుడు హిందూ ధర్మానికి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళకే కదా సపోర్ట్ చేస్తారు. అలా సపోర్ట్ చేసి అక్కడ కూర్చోపెడితే అప్పుడు మనశ్శాంతిగా ఉంటుందన్నమాట. ఎందుకంటే మనం బానిసలుగా బతకచ్చు కదా, ఇన్నాళ్ల పాటు బానిసలుగా బతికి 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 మనం హాయిగా దర్జాగా బ్రతకాలి అంటే మనసు ఒప్పుకోవట్లేదు కొంతమందికి. ఇంకా కూడా బానిసలుగానే బ్రతకాలని అనుకుంటున్నాం కాబట్టి మనం ఇంకా
కంటిన్యూ అన్నమాట, బానిస బతుకుల్ని కంటిన్యూ చేసేద్దాం అని చెప్పి వీళ్ళందరి ప్లాన్. సహాయం చేయకపోయినా పర్వాలేదు, కానీ అక్కడ అన్ని ఏర్పాట్లు చేస్తున్న వాళ్ళని నోటికొచ్చినట్టు మాట్లాడి కలుషితం అయిపోయింది, అలా అయిపోయింది, ఇలా అయిపోయింది అని మాట్లాడకండి. మరి అక్కడ అంతమంది చనిపోయారని చెప్పి డబ్బా కొట్టేసుకుంటున్నారు కదా. 1500 మంది ఇతర ప్రార్థనా స్థలాల దగ్గరికి వెళ్ళినప్పుడు చనిపోతే మరి మీ నోర్లన్నీ ఎందుకు లేవలేదు? అప్పుడేమైపోయాయి నోర్లు? అప్పుడెందుకు ప్రశ్నించలేదు? అప్పుడు ప్రశ్నిస్తే వాళ్ళు ఏం చేస్తారో తెలుసు కాబట్టి, హిందువులంటే లోకు కాబట్టి, హిందువులేమో ఏమన్నా నోరు మూసుకుని కూర్చుంటారు కాబట్టి ఇలా అంటున్నారు. హిందువులే నోరు మూసుకుని కూర్చోరు. హిందువులు కూడా ఎంతవరకు సహనం పట్టాలో అంతవరకు సహనంగానే ఉంటారు. సహనాన్ని గనక పరీక్షిస్తే వాళ్ళు కూడా, నేను చెప్పడం ఎందుకులేండి, ప్రతి హిందువుకి తెలుసు కదా ఏం చేయాలో. లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు.